వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా బాగి వెంకటరమణ ఆధ్వర్యంలో 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజశేఖర రెడ్డి గారి చిత్రపటం ముందు కేక్ కట్ చేసి అనంతరం విజేత కంటి వైద్య శిబిరం ఆధ్వర్యంలో ఉచితంగా పేద ప్రజలకు కంటి వైద్యం అందించారు. అదేవిధంగా మహీన్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో పేదలందరికీ ఉచితంగా డెంటల్కి సంబంధించి వైద్యం అందించారు. అనంతరం 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పై కార్యక్రమంలో డాక్టర్ వి హజరత్ కుమార్, డాక్టర్ మౌనిక, మద్దిరెడ్డి తిరుమలేశ్వరయ్య, మొలకల వెంకటరవి, దాసరి సుబ్రహ్మణ్యం, రాగల సేనయ్య, ఆవుల ప్రమీల, జనార్దన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చాయి పక్క వచ్చి పెద్ద బిల్డింగ్ రెడీ రెడీనా ఓకే సైడ్ నుంచి వేయాలా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఓకేనా కేక్ కటింగ్ ఈరోజు మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి చిత్రపటానికి ముందు జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన రైతు బాంధవుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత, మహిళల పట్ల ఒక పెద్దన్నలాగా వాళ్ళకి అండగా నిలిచిన వ్యక్తి. అదేవిధంగా రాబోయే తరాల కోసం ప్రతి పేదవాడు కూడా గొప్ప చదువులు చదవాలన్నటువంటి ఒక సంకల్పంతో ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రదాత మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలన్నటువంటి ఉద్దేశంతో
ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి విద్యా బంధువుడుగా ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువులు చదివేదానికి అవకాశం కల్పించినటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతుల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు మనకి ప్రవేశపెట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు వేసినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఈ రోజు. ఆయన పేద ప్రజల కోసం ఒక్క అడుగు ముందుకేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 అడుగులు పేద ప్రజల కోసం ముందుకేసి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలతో అభివృద్ధి బాటలు వేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి ఆశయాలను, తండ్రి ఆలోచనలను ముందుకు తీసుకొని పోయే దాంట్లో ప్రధాన పాత్ర పోషించి ఈ రోజు పేద ప్రజల గుండెల్లో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మన నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు జయంతి వేడుకలు కూడా ఈ డివిజన్ లో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు కేక్ కటింగ్ చేసుకొని ఆయనకి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక డాక్టర్, ఆయనకి వైద్యం అంటే అంత ఇష్టమైనటువంటి విద్య వృత్తి. అలాంటి కోసం ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజు కంటి వైద్య శిబిరాన్ని, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందరూ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్లు కూడా ఏర్పాటు చేసి ఆపరేషన్లు అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళందరికి కూడా డాక్టర్ సహకారంతో వాళ్ళందరికి కూడా వైద్యం చేయించే విధానం ఈ రోజు తీసుకొని వచ్చాం. అదే విధంగా ఈ రోజు పేద ప్రజలందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇంతటి కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేసినందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మేము కంటి వైద్యశాల ప్లస్ అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ అన్ని మేము ఆయన ఆశయాలని ముందుకు తీసుకుపోవాలని, ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను కూడా మేము ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.